హాయ్ అండి. ఇక్కడ కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. ఇది చపాతీలోకి చేసిన కాలీఫ్లవర్ కర్రీ అనమాట. ఈ కర్రీ చపాతీలోకైనా లేదా రైస్‌లోకైనా చాలా బాగుంటుందనమాట. ఈ కర్రీని చాలా రకాలుగా చేస్తారు. నేనైతే ప్లెయిన్ కాలీఫ్లవర్ మసాలా వేసి చేశాననమాట. ఇది మా అమ్మ స్టైలు. మా అత్తగారైతే సేమ్ ఇదే ప్రాసెస్‌లో టమాటా యాడ్ చేసి మసాలా చేస్తారు. అది కూడా చపాతీలోకి బాగుంటుంది, రైస్‌లోకి బాగుంటుంది. ఆలు కాలీఫ్లవర్ ఫ్రై కూడా చేస్తారు. అది టేస్ట్‌గా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్ చాలా సింపుల్గా చేశానన్నమాట. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ మగ్గపెట్టి దాంట్లో ఈ కాలీఫ్లవర్ అనేది ముక్కలుగా కోసిన తర్వాత వేడి వాటర్లో వేసుకుని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఏమైనా పురుగులు ఉంటాయేమో అని డౌట్ ఉంటుంది. అందుకని మస్ట్ అండ్ షుడ్గా దాన్ని హాట్ వాటర్లో వేసి ఈ ముక్కల్ని వాష్ చేయండి 1-2 సార్లు. చేసిన తర్వాత కర్రీని వండాలన్నమాట. లేకపోతే ఏమన్నా పురుగులు ఉంటాయి, జనరల్గా అంటారు పురుగులు ఉంటాయని. అందుకే నేను